వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ తెలుగు ఐపీఎల్ బాబా. మళ్ళీ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు వరల్డ్ కప్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీరైతే చూస్తూనే ఉండండి. అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఈ వరల్డ్ కప్లో టీమిండియా ఆడిన 3 మ్యాచెస్లో కూడా ఘోరంగా విఫలమైన ప్లేయర్ విరాట్ కోహ్లీ. మొదటి మ్యాచ్లో 1 పరుగు, రెండో మ్యాచ్లో 4 పరుగులు, మూడో మ్యాచ్లో ఏకంగా డక్అవుట్ అయిపోయాడు. అసలు విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఎవరు కూడా ఊహించింది. ఈవెన్ ప్రేక్షకులు కానీ విరాట్ అభిమానులు కానీ ఇలాంటి పర్ఫార్మెన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్ శర్మని చాలా మంది అయితే సజెస్ట్ చేస్తున్నారు, మాజీ క్రికెటర్లు కూడా. అందులో సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. విరాట్ కోహ్లీని ఓపెనర్గా కన్నా 1 డౌన్లో కానీ సెకండ్ డౌన్లో కానీ దింపాలి. ఎందుకంటే టీంలో ఉన్న 2 సీనియర్ ప్లేయర్లు ఓపెనింగ్గా దిగి తొందరగా వికెట్ పోగొట్టుకుంటే ఆ ఇంపాక్ట్ టీం మీద అయితే పడుతుంది బలంగా. అందులోనూ మన టీం మిడిల్ ఆర్డర్ని మనం పూర్తిగా నమ్మలేం. ఒక్కోసారి బాగా అద్భుతంగా రాణిస్తే ఇంకోసారి కొలాప్స్ అయిపోతూ ఉంటారు. మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా ఆడుతున్న ప్లేయర్, 3 మ్యాచ్ల్లో కూడా అద్భుతంగా ఆడిన ప్లేయర్ రిషబ్ పంత్ ఒక్కడ ఉన్నాడు. ఇక శివం దుబే గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మ్యాచ్లో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం అయితే రాలేదు. సెకండ్ మ్యాచ్లో 9 బంతులు ఆడి 3 పరుగులు మాత్రమే చేశాడు. ఇక థర్డ్ మ్యాచ్ ఈ రోజు మ్యాచ్లో 35 బంతుల్లో 31 పరుగులు చేశాడు. టీమిండియా అమెరికా మీద గెలిచింది కాబట్టి మనం శివం దుబే గురించి మాట్లాడుకోవట్లేదు. కానీ శివం దుబే వచ్చి రాగానే స్లిప్లో ఉన్నటువంటి ప్లేయర్కి ఒక క్యాచ్ ఇచ్చాడు. అది జస్ట్ బౌన్స్ అయ్యి ఫీల్డర్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి సరిపోయింది. లేకపోతే శివం దుబే ఇంత ఇన్నింగ్స్ ఆడగలిగేవాడు కాదు. శివం దుబే ఫస్ట్ 15 బాల్స్లో తను చేసింది జస్ట్ 6 రన్స్ మాత్రమే చేశాడు. ఆ తర్వాత తను క్రీజ్లో నిలదొక్కున్న తర్వాత రన్స్ బాగానే స్కోర్ చేశాడు. శివం దుబే ప్లేస్లో యశస్వి జైస్వాల్కి ప్లేస్ కల్పించాలని చెప్పి రోహిత్ శర్మని చాలా మంది మాజీలు విమర్శిస్తున్నారు. అయినా ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడంటే శివం దుబే అటు స్పిన్ బౌలింగ్ కూడా చేస్తాడు. ఆల్రౌండర్ టాలెంట్ అనేది టీమిండియాకి కలిసి వచ్చిద్దని రోహిత్ శర్మ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పటికే టీమిండియాకి 5 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొక బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంటే మంచిగా ఉండిద్దనే ఆలోచనతో అయితే రోహిత్ శర్మ ఉన్నాడు.